విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్రిక్తత కొనసాగుతోంది. గత 4 రోజుల నుంచి విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. యూనివర్సిటీలోకి వచ్చిపోయే వారిని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఏయూ వద్ద తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఉద్రిక్త వాతావరణాలుగా అయితే కనిపిస్తున్నాయి. గత 4 రోజులుగా కూడా నిత్యం కూడా ఈ ప్రధాన గేట్ ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీ ప్రధాన గేట్ ఏదైతే ఉందో ఆ గేట్ దగ్గర భారీ పోలీసుల మోహరింపు అయితే జరుగుతుంది. లోపలికి వెళ్ళేటువంటి ఉద్యోగస్తులు విద్యార్థులు కూడా క్షుణ్ణంగా పరిశీలించి అయితే లోపల పంపిస్తున్న పరిస్థితిని మనం చూడవచ్చు. ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీలో గత కొద్ది రోజులుగా కూడా విద్యార్థి సంఘాల మధ్య అయితే ఆధిపత్య పోరు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో గత 4 రోజుల క్రితం ఏయూ గ్రౌండ్లో ఏబీవీపీ ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి ఒక కార్యక్రమం అయితే వివాదానికి భారీ తెరతీసిందని చెప్పుకోవచ్చు. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఒక మార్చ్ పాస్ట్తో పాటు వందే మాతర గీతాన్ని కూడా ఆలపించడం పట్ల అయితే మరో విద్యార్థి సంఘం నాయకులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని రకాల వర్గాల విద్యార్థులు ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో మత ప్రచారం జరుగుతుందంటూ గత కొన్ని రోజులుగా కూడా ప్రచారం జరుగుతుంది. దీన్ని అయితే ఎస్ఎఫ్ఐ అలాగే వామపక్ష పార్టీలకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలు అయితే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. మరోవైపు చూసుకుంటే గత 4 రోజుల క్రితం నిర్వహించినటువంటి ఈ ఏబీవీపీ అదేవిధంగా ఏదైతే ఆర్ఎస్ఎస్ సంబంధించిన కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం నిర్వహణ సమయంలో ఎస్ఎఫ్ఐ నాయకులు అయితే అక్కడికి చేరుకొని వాళ్ళపై దాడి కూడా చేశారని చెప్పి ఆరోపణలు అయితే వినిపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఎస్ఎఫ్ఐ నాయకుల మీద కేసు నమోదు చేయాలని చెప్పి ఇప్పటికే బీజేపీ నాయకులు ఆర్ఎస్ఎస్ నాయకులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితుల్లోనే ఆ మరుసటి రోజే అంటే గత 3 రోజుల క్రితం నుంచి కూడా ఎస్ఎఫ్ఐ అదే స్థాయిలో ఏయూలో ఏదైతే రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద అదేవిధంగా వీసీ కార్యాలయం వద్ద కూడా భారీగా బల ప్రదర్శన అయితే చేయడం జరిగింది. ఏబీవీపీ నాయకులను అడ్డుకోవాలని అదేవిధంగా వాళ్ళు చేస్తున్నటువంటి మత ప్రచారాలని నివారించాలంటూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడైతే ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ఇక్కడ వాతావరణం అయితే ఉద్రిక్తంగా మారుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అదేవిధంగా నిన్న మళ్ళీ ఏబీవీపీ నాయకులు కూడా ఇదే ఆంధ్ర యూనివర్సిటీ ప్రధాన గేట్ దగ్గరకు వచ్చి ఆందోళన చేసిన నేపథ్యంలో ఈరోజు కూడా మళ్ళీ ఆందోళన చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తున్న సమాచారం మేరకు అయితే భారీగా ఇక్కడికి పోలీసులు అయితే మోహరించడం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీలో చదువు కంటే కూడా విద్యార్థి సంఘాల ప్రాబల్యం ఎక్కువగా కనిపిస్తున్నట్టు విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. మరోవైపు అటు ఏబీవీపీ కావచ్చు ఇటు ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ఐ ఇలాంటి విద్యార్థి సంఘాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా సమైక్యంగా పోరాటాలు చేయాలి, విద్యార్థుల సమస్యలపై పోరాటాలు చేయాలని చెప్పి పోలీసులు సూచిస్తున్నప్పటికీ కూడా ఇరు వర్గాల మధ్యలో ఆంధ్ర యూనివర్సిటీలో కేవలం ఆధిపత్య పోరు అంటే విద్యార్థి సంఘాల మధ్య ఆధిపత్య పోరుకే ఇది ప్రధాన కారణంగా మారుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికీ గతంలో కూడా చాలా పలు సందర్భాల్లో ఏదైతే ఏబీవీపీ కావచ్చు అదేవిధంగా ఇతర సంఘాలకు విద్యార్థి సంఘాలకు సంబంధించి కూడా పూర్తిగా వాళ్ళు కోరుకునేటువంటి కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించేటువంటి కార్యక్రమాలకు అనుమతులు ఇస్తున్నామని చెప్పి కూడా ఏయూ అధికారులు ఒకవైపు చెప్తున్నారు. మరోవైపు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి అనేక కార్యక్రమాలకు కూడా వాళ్ళకు కూడా అనుమతి ఇవ్వడం జరిగిందని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు ప్రధానంగా ఆధిపత్య పోరులో ఈ వర్గ పోరాటానికి అయితే తెరతీస్తారని విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ఇక్కడ గత కొన్నేళ్లుగా కూడా ఎస్ఎఫ్ఐ వామపక్ష భావజాలం కలిగినట్టు విద్యార్థి సంఘాల ప్రభావం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు అయితే ముందుకు రావడం అదే నేపథ్యంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కార్యక్రమాలకి ఎదురుగా మరో పోటీ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. మరి దీన్ని ఈ నేపథ్యంలో ఆంధ్ర యూనివర్సిటీలో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి ఆందోళన అయితే నెలకొన్న నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసి ఆంధ్ర యూనివర్సిటీలోనికి ప్రవేశించేటువంటి ఉద్యోగులు కానీ విద్యార్థులకు కానీ అదేవిధంగా ఇతర సిబ్బందిని కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి లోపల ఎలాంటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకోకుండా ఘర్షణకి తావు లేకుండా కూడా చర్యలు చేపడుతున్నారని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో రాజు.